బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి బుట్ట బొమ్మ హ్యాండ్స్ స్టిచ్చింగ్ అండి. ఎలా స్టిచ్ చేయాలో చూడండి. ఇలా వస్తాయి స్టిచ్ చేసిన తర్వాత. ఈ హ్యాండ్ లెంత్ అనేది మనకి 10 ఇంచెస్ ఉందండి. అంటే ఒక 12-13 ఇయర్స్ బేబీకి స్టిచ్ చేస్తున్నాను, అందుకని మనం 10 తీసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఒకటి స్టిచ్ చేశాను చూడండి. ఇలా ఫస్ట్ పైన మనం కింద బార్డర్ జాయిన్ చేసుకోవాలి కాబట్టి పైన పార్ట్ అనేది ఎక్కువ కట్ చేసుకొని ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి, కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అప్పుడు బార్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుందాం. అంటే బార్డర్ నేను ఎక్కువ తీసుకున్నాను చూడండి, హ్యాండ్స్ కంటే ఎక్కువ ఉంది కదా, ఆ పార్ట్ కట్ చేసుకోవాలి, ఆ క్లాత్ అనేది. ఇప్పుడు దీనికి బార్డర్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్ అనేది లేవకుండా ఉండాలంటే, కరెక్ట్గా ఫిట్టింగ్గా ఉండాలంటే మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా అది ఎట్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి, బార్డర్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే పైన కుచ్చులు ఇలా లేవకుండా ఉంటాయి, కింది సైడ్ క్లాత్ అనేది ఫిట్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు మనం దీనికి అస్తర్ అనేది జాయిన్ చేసుకున్నాం. చూడండి, ఫస్ట్ నేను హ్యాండ్ అనేది ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. హ్యాండ్ అనేది 10 ఇంచెస్ అన్నాను కదా, అందుకని కింది సైడ్ 1/2 ఇంచ్, పైన సైడ్ 1/2 ఇంచ్ కాబట్టి 11 అనేది కట్ చేసుకున్నాను. ఇప్పుడు అస్తర్ పార్ట్ ఇంకా మెయిన్ క్లాత్ అనేది జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా అస్తర్ సైడ్ పైనుండి ఇంకో లోపల సైడ్ ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలి. దాని తర్వాత మనం పైనుండి ఇంకో కుట్టు అనేది వేసుకుందాం. ఇప్పుడు పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకొని జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ అస్తర్ అనేది మనం లెంత్ చూసి కరెక్ట్గా కట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మెయిన్ క్లాత్, ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా కట్ చేసుకున్నాను. మెయిన్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా, దాన్ని కట్ చేసుకున్నాను. నేను కట్ చేసుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు హ్యాండ్ అనేది రెడీ అయింది కదా, ఇప్పుడు బ్లౌజ్కి స్టిచ్ చేసుకొని ఇదిగోండి ఇలా హ్యాండ్ అనేది కుట్టేసాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. Thank you for watching this video.